మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్కి స్వాగతం. మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఈరోజు మనం తెలుసుకునే విషయం చరిత్రకారులు, వారి యొక్క ఘనత. ఇప్పటి వరకు మనం తరతరాలకు అందించగలుగుతున్నామంటే గ్రంథాలతో పాటు అద్భుతమైన శిల్పాలు కూడా ఒక కారణం. ఈ అద్భుతమైన శిల్పాలు ఆనాటి నుండి ఈనాటి వరకు శిల్పకారులు ఎందరో ఉన్నారు. ఆ అద్భుత శిల్పకళల కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశంలో అతి ఎత్తైన అందమైన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. విగ్రహాలు చరిత్రకు చిహ్నాలు. చరిత్రలో నిలిచిపోయే ఎందరో మహానుభావులు, మహాత్ములు దేవతలను భారీగా విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద 10 విగ్రహాల గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత పొడవుగా, ఎత్తుగా నిర్మించిన విగ్రహాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఇందులో చరిత్రకెక్కిన వ్యక్తులతో పాటు దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్లో నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అత్యంత ఎత్తైనది. దీని ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నర్మదా నది తీరంలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 31 అక్టోబర్ 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. గుజరాత్ లోని నర్మదా నది తీరంలో సాధు బెట్ అనే చిన్న దివిలో దీన్ని నిర్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయం 3000 కోట్లు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందని మోదీ అన్నారు. స్థానికులు కొందరు మాత్రం ఇది ప్రజాదరణ దుర్వినియోగమేనని వ్యాఖ్యానించారు. ఈ విగ్రహావిష్కరణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మోదీ మాట్లాడారు. ఇది భారతదేశ సమైక్యతకు చిహ్నమని, భారతీయ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించిన ఈ భారీ విగ్రహం మీద వైమానిక దళ విమానాలు పూల వర్షం కురిపించాయి. అదేవిధంగా మరో విగ్రహం గురించి తెలుసుకున్నట్లయితే తెలంగాణలోని హైదరాబాద్ లో 216 అడుగుల ఎత్తులో నిర్మించిన సమతామూర్తి రామానుజార్య విగ్రహం. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన కూర్చున్న విగ్రహం. రామానుజాచార్యుల విగ్రహం హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లో ఉంది. దీనికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పేరు పెట్టారు. సమానత్వ విగ్రహంగా పిలువబడే రామానుజాచార్య 216 అడుగుల భారీ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్లో 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది భారతదేశంలో 2వ ఎత్తైన విగ్రహం. ఈ విగ్రహాన్ని సందర్శించడానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు, భక్తులు చాలా మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. అయితే సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించాలని భావిస్తున్న భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలు కూడా ప్రకటించారు. సమతామూర్తి కొలువైన శ్రీరామనగరంలో అన్ని ప్రత్యేకతలే. శ్రీరామనగరంలో అన్ని ప్రత్యేకతలతో పాటు ప్రధాన ప్రవేశ ద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ ఖగాడియా శైలిలో రూపొందించారు. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను కూడా ఉంచారు. ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామానుజాచార్యుడు జీవితం 120 సంవత్సరాలను ఇది పురస్కరించుకొని ఉంటుంది. తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుల విగ్రహం 5 లోహాలతో తయారు చేశారు. ఈ సమతామూర్తి మహా విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ నల్లరాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని దివ్య దేశం అంటారు. ఇది బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల తరహాలో రూపొందించడం జరిగింది. ఇవే కాదు, శ్రీరామనగరంలో అన్ని ప్రత్యేకతలతో పాటు అది వెళ్ళి చూసినట్లయితే భక్తుల కోసం ఇంకా సర్వాంగ సుందరంగా శ్రీరామనగరం ముస్తాబవుతూనే ఉంటుంది. ఇక 3వ విగ్రహానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మడపంలో ఉన్న హనుమంతుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. దీని పొడవు 171 అడుగులు. మడపం హనుమాన్ విగ్రహం 176 అడుగులు. మడపం హనుమాన్ విగ్రహం ఉత్తర ప్రాంతాల వైపు వామధార నది ఒడ్డున ఉంది. మడపం హనుమాన్ విగ్రహం స్థాయి 176 అడుగులు ఉండాలి. ఇది భారతదేశంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం.
మడపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం మండలంలోని నరసన్నపేట మండలంలో ఒక పట్టణం ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద హనుమాన్ విగ్రహాలలో ఒకటి. భారతదేశంలోని అత్తైన హనుమాన్ విగ్రహం సుమారు 176 అడుగులు మడపం నరసన్నపేటలో ఉంది. నరసన్నపేటకు చెందిన రామన్ మూర్తి అనే ప్రేమికుడు భారతదేశంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. శిల్పం యొక్క అభివృద్ధి 2005లో ప్రారంభమైంది. విగ్రహాన్ని పూర్తి చేయడానికి సుమారు 15 సంవత్సరాలు పట్టింది. శిల్పం యొక్క అంచనా వ్యయం 1 కోటి. అభిమానులు ఆర్జీలు సమర్పించే విగ్రహం యార్డ్లో ఒక చిన్న అభయారణ్యం కూడా ఉంది. హనుమంతుని విగ్రహం 176 అడుగుల అపురూపమైన స్థాయిని ఎదుర్కొంటుంది. తదనంతరం దీనిని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మంజూరు చేసింది. ఈ చిహ్నం చుట్టూ వృక్ష సంపదతో నిండి ఉంది. ముఖ్యంగా తుఫానుల సమయంలో ఇది అనూహ్యంగా ఆకట్టుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇక 4వ విగ్రహాన్ని గురించి తెలుసుకున్నట్లయితే కర్ణాటకలోని తుమకూరులో పంచముఖి హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ఎత్తు 161 అడుగులు. భారతదేశం అంతటా చాలా మంది హనుమాన్ భక్తులు ఉన్నారు. భారతదేశంలో మారుతికి అనేక రకాల విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిలో పంచముఖి హనుమంతుని విగ్రహం చాలా దేవాలయాలలో కనిపిస్తుంది. కర్ణాటకలోని కునిగల్ తాలూకాలోని బిదనగరేలో బిదనగరే భవనేశ్వర మఠం ప్రతిష్టాపించిన 161 అడుగుల పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో రామనవమి శుభ సందర్భంగా అనేక పుణ్య కార్యాలు జరుగుతుంటాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం భారీ అభివృద్ధిని సూచిస్తుందని బొమ్మే అన్నారు. ఇక 5వ విగ్రహం గురించి తెలుసుకున్నట్లయితే తమిళనాడులోని మురుగన్ స్వామి విగ్రహం ఉంది. 146 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. తమిళనాడులోని మురుగన్ స్వామి అంటే కార్తికేయ భక్తులు చాలా మంది ఉన్నారు. కార్తికేయ, పార్వతి మరియు శంకరుల మొదటి కుమారుడే మురుగన్ స్వామి. తమిళనాడులోని సేలం జిల్లా పుత్తిరగౌండం పలయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమిళనాడులోని సేలం జిల్లా పుత్తిరగౌండం పలయంలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 146 అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి కుంభాభిషేకం నిర్వహించేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పుత్తిరగౌండనపాళ్యం ట్రస్ట్ నిర్మించిన ఈ విగ్రహం మలేషియాలోని 140 అడుగుల ఎత్తుగల పట్టమలై మురుగన్ విగ్రహం కంటే ఎత్తైనది కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని సేలంలో ఆవిష్కరించిన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం చేశారు. ఇక ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి వచ్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఎత్తైన 6వ విగ్రహం గురించి తెలుసుకున్నట్లయితే దేశంలో మాతా వైష్ణోదేవికి చాలా మంది భక్తులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో 141 అడుగుల ఎత్తైన వైష్ణోదేవత విగ్రహం ఉంది. మరెవరూ లేని ఆలయ పట్టణం బృందావన ఉత్తరప్రదేశ్లోని కొన్ని ఉత్తమ దేవాలయాలను కలిగి ఉంటుంది. ఇది సున్నితమైన హస్తకళతో మరియు అందంగా చెక్కబడిన దేవతలతో అలంకరించబడింది. మధుర మరియు బృందావన్లో సందర్శించడానికి అనేక దేవాలయాలు ఉన్నాయి. బృందావన్లోని వైష్ణోదేవి ఆలయం అత్యంత గౌరవనీయమైన ఆలయాలలో ఒకటి. వైష్ణోదేవి హిందూ మాతృదేవత అయిన దేవి యొక్క అవతారం. ఆమెను త్రికూట, అంబే మాత, రాణి మరియు వైష్ణవి అని కూడా పిలుస్తారు. మా మరియు మాత అనే పదబంధాలు తరచుగా వైష్ణోదేవితో ముడిపడి ఉంటాయి. పార్వతి, లక్ష్మి, సరస్వతి శక్తులు కలిసి వైష్ణోదేవిని సృష్టించాయి. బృందావన్లో సందర్శించడానికి ఉత్తమమైన దేవాలయాలు ఇది ఒకటిగా చెప్పవచ్చు. వైష్ణోదేవి ధామ్ గురించి మా వైష్ణోదేవి ధామ్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరాలలో ఒక్కటైన బృందావన్లో వైష్ణోదేవి యొక్క భక్తులందరూ తమ దేవతను ఆరాధించడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో నిరుపేదలకు సేవ చేసే వారి విధులను కూడా నిర్వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ధామ్ను సందర్శిస్తారు. వైష్ణోదేవి ధామ్ చరిత్ర దేవత వల్లే శక్తివంతమైన పురాణం కూడా ఒక అందమైన కథను అల్లింది. పురాణాల ప్రకారం త్రేతాయుగ సమయంలో దుష్ట శక్తులు భూమిని బెదిరించాయి. భూమి దేవత అయిన భూమి తనను తాను రక్షించుకోవడానికి త్రిమూర్తుల సహాయం కోరింది. వారి భార్యలు సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి. వీరు శక్తి లేని వారు కాబట్టి వైష్ణోదేవిని సృష్టించడానికి దళాలు చేరాయి. అనేక పోరాటాల తర్వాత దేవత చెడును అధిగమించింది మరియు దానిని రక్షించడానికి భూమిపై ఉండిపోయింది.
అది పరాశక్తిగా అవతారం మరియు ఆమె ప్రధాన భార్య విష్ణువు. ఆమె లార్డ్ కల్కి యొక్క భవిష్యత్తు ఆనందంగా రాబోయే శ్రీ విష్ణు అవతారం. హిందూ పురాణాల ప్రకారం వైష్ణోదేవి అసలు ఇల్లు అర్ధకున్వారి. ఇది కత్రా పట్టణం మరియు గుహ మధ్య దాదాపు సగం దూరంలో ఉంది. వైష్ణోదేవిని పట్టుకోవడానికి భైరవనాథ్ వెంబడించాడు. దేవి కొండపై ఉన్న ఆశ్రయానికి రాగానే హనుమంతుడిని పిలిచి, నేను 9 నెలలు ఈ గుహలోని తపస్సు చేస్తాను, దయచేసి అప్పటి వరకు భైరవనాథ్ని గుహలోకి అనుమతించవద్దు అని ఆదేశించింది. హనుమంతుడు తన తల్లి సూచనలను పాటించాడు. తత్ఫలితంగా భైరవనాథ్ ఈ గుహ వెలుపల ఉన్నాడు. దీన్ని ఇప్పుడు అర్ధకున్వారి అని పిలుస్తారు. వాస్తవానికి వైష్ణవ మందిరం జమ్మూలోని కత్రాలో ఉంది. అక్కడ వైష్ణోదేవి ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తారు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు వారి మతపరమైన సేనలను హాజరు కాలేరు. దీనిని బట్టి జేకే ట్రస్ట్ దాని మేనేజింగ్ ట్రస్ట్ చౌదరి 2003లో శ్రీకృష్ణుని పవిత్ర స్థలంలో మా వైష్ణోదేవి మందిరాన్ని నిర్మించడానికి ఆస్తిని కొనుగోలు చేశారు. వైష్ణోదేవి ధామ్ యొక్క వాస్తుశిల్పం వైష్ణోదేవి ఆలయం చాలా శ్రద్ధ మరియు చేతి పనితో పనిని చూపుతుంది. ఈ ఆలయ విశిష్టత దేవి యొక్క భారీ విగ్రహం. ఇది అద్భుతంగా అలంకరించబడింది మరియు దేవత యొక్క ట్రింకెట్లు మరియు ఆయుధాలతో కూడిన ఎర్రటి చీరతో అలంకరించబడి అందంగా ఉంటుంది. ఇక 7వ విగ్రహాన్ని గురించి తెలుసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ జిల్లా పరిటాల గ్రామంలో ఉన్న ఆంజనేయ విగ్రహం. ప్రపంచంలోనే 2వ ఎత్తైన హనుమాన్ విగ్రహం. వీర అభయ ఆంజనేయ స్వామి విగ్రహం 171 అడుగుల ఎత్తు ఉంటుంది. పరిటాల ఆంజనేయ స్వామి దేవాలయం భగవాన్ హనుమంతుని విగ్రహం ఉన్న ఆలయం. ప్రపంచంలోనే భగవాన్ హనుమంతునికి అంకితం చేయబడిన 2వ ఎత్తైన విగ్రహం అయిన ఈ విగ్రహం యొక్క స్థితి 155 అడుగుల మరియు 2 అంగుళాల ఎత్తుతో సోలంలోని మానవ భారతి విశ్వవిద్యాలయంలో ఉన్న మరొక విగ్రహంతో భర్తీ చేయబడింది. ఉత్తరాంధ్రలో వంశధార నది ఒడ్డున శ్రీకాకుళం జిల్లా మడపంలో ఉన్న విగ్రహం ప్రస్తుత రికార్డును కలిగి ఉంది. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా కూడా లభించింది. ఈ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విగ్రహం 2003 సంవత్సరంలో స్థాపించబడింది. 135 అడుగుల ఈ విగ్రహం భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన లార్డ్ హనుమాన్ విగ్రహంగా, హనుమాన్ విగ్రహం 85 అడుగుల ఎత్తు ఉన్న కారాపి చైమా, ట్రానిడాడ్ మరియు టొబాగోలలో ఉంది. ఇక 8వ విగ్రహం గురించి తెలుసుకున్నట్లయితే తమిళ తత్వవేత్త తిరువల్లూరుకు నివాళులు అర్పించేందుకు కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తిరువల్లువర్ ప్రసిద్ధ తమిళ కవి. ఈ విగ్రహం కన్యాకుమారి సముద్రంలో కొంత దూరంలో ఉన్న పెద్ద రాతిపై ప్రతిష్ఠించబడింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, నీతిజ్ఞుడు. ఇతని రచన తిరుక్కల్ తమిళ సాహిత్యాన్ని మకుటం లాంటిది. నీతి బోధలు గల ఇతని కవిత్వం తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. తిరువల్లువార్ విగ్రహం వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వద్ద. ఈ విగ్రహం అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ భాగంలోని కన్యాకుమారిలో ఉన్న ప్రఖ్యాత తమిళ కవి తిరువల్లూర్ విగ్రహం. ఇది ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువల్లూరుకు అంకితం చేయబడింది. అతను తిరుక్కరల్ అనే తన పనికి ప్రసిద్ధి చెందాడు. ఇది జీవితంలోని వివిధ కోణాలపై ద్విపద సంకలనం. తిరువల్లూర్ విగ్రహం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ సమీపంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ సముద్రం ఈ సంగమం వద్ద ఒక చిన్న ద్వీపంలో ఉన్న ఎత్తైన విగ్రహం. ఇది 2000 సంవత్సరం జనవరి 1న ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇది ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తులో ఆకట్టుకునేలా ఉంటుంది. తిరుక్కరల్లోని 133 అధ్యాయాలు లేదా అధికారాలకు ప్రతీక. ఇది 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. పీఠం, తిరువల్లువర్, అలంకార వంపు. పీఠం ధర్మంపై 38 అధ్యాయాలను సూచిస్తుంది. విగ్రహ సంపద, ప్రేమపై 44 అధ్యాయాలను సూచిస్తుంది. వంపు రాజకీయాల పాలనపై మిగిలిన 51 అధ్యాయాలను సూచిస్తుంది. రాతితో చేసిన ఈ విగ్రహాన్ని తమిళనాడుకు చెందిన శిల్పులు నిర్మించారు. ఇది తిరువల్లువార్ ఒక చేతిలో తాళపత్ర వ్రాతపత్రిని, మరొక చేతిలో చిన్న కర్రను పట్టుకొని బోధిస్తున్న భంగిమలో నిల్చుని ప్రదర్శిస్తుంది. స్మారక చిహ్నం రూపకల్పన ప్రాచీన తమిళ వాస్తుశిల్పంచే ప్రభావితమైంది. సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దాని సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యతతో పాటు తిరువల్లువార్ విగ్రహం సందర్శకులకు చుట్టుపక్కల సముద్రం, వివేకానంద రాక్ మెమోరియల్ విస్తృత దృశ్యాన్ని అందిస్తుంది. తమిళ సాహిత్యం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం ఒక తీర్థయాత్ర గమ్యస్థానంగా మారింది.
మారింది. ఇక 9వ విగ్రహం గురించి తెలుసుకున్నట్లయితే సిక్కిం రాష్ట్రంలో గౌతమ బుద్ధుని అందమైన విగ్రహం ఉంది. ఈ విగ్రహం తథాగతత్సన్ అని పిలువబడే రావంగల్లోని బుద్ధ పార్క్ లో ఉంది. దీని ఎత్తు 128 అడుగులు. రవంగ్లా బుద్ధ పార్క్ తథాగత తత్సాల్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని సిక్కింలోని దక్షిణ సిక్కిం జిల్లాలో రాంబాంగ్ సమీపంలో ఉంది. ఇది 2006 మరియు 2013 మధ్య నిర్మించబడింది. 130 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని దాని కేంద్రంగా కలిగి ఉంది. దశాబ్దాల నాటి పుణ్యక్షేత్రమైన రాబ్బా గోంపా, శతాబ్దాల నాటి పుణ్యక్షేత్రమైన రాబాంగ్ గోంపా యొక్క పెద్ద మత సముదాయంతో ఈ ప్రదేశం ఎంపిక చేయబడింది. టిబెటన్ బౌద్ధ మతంలో కీలకమైన మఠపరమైన రాలాంగ్ మోనాస్టరీ కూడా సమీపంలో ఉంది. ఈ విగ్రహం 25 మార్చి 2013న దలైలామాచే ప్రతిష్ఠించబడింది మరియు హిమాలయన్ బౌద్ధ సర్క్యూట్ లో ఒక స్టాప్ గా మారింది. బుద్ధుని విగ్రహం గౌతమ బుద్ధుని 2550వ జయంతి సందర్భంగా సూచిస్తుంది. ఈ విగ్రహం సిక్కిం ప్రభుత్వం మరియు దాని ప్రజల ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ ప్రదేశంలో నిర్మించబడింది మరియు స్థాపించబడింది. ఈ ప్రాంతంలో తీర్థయాత్ర మరియు పర్యాటకాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కింద ఈ పార్క్ యొక్క బౌద్ధ సర్క్యూట్ ఇక్కడ నిర్మించబడింది. చోర్జో సరస్సు కాంప్లెక్స్ లోపల ఉంది. చుట్టూ అడవి ఉంది. రవంగ్లా ప్రజలు ఆకర్షణీయమైన బౌద్ధ పార్కును నిర్మించారు. ఇందులో శాక్యముని బుద్ధుని యొక్క అత్యంత అందమైన విగ్రహం కూడా ఉంది. ఇది రావంగ సమీపంలో నైరుతి సిక్కిం యొక్క అన్ని వైపుల నుండి మరియు పశ్చిమ సిక్కింలోని కొన్ని ప్రాంతాల నుండి స్పష్టంగా కనిపిస్తుంది. సందర్శకులు ప్రశాంతమైన స్ట్రోల్స్ మరియు సుందరమైన పరిసరాలతో, విశాలమైన మార్గాలతో, విశాలమైన శాంతిని ఆస్వాదించడానికి ఇది ఒక ఆకట్టుకునే ఉద్యానవనం. ఇక 10వ విగ్రహం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఏడాది హైదరాబాద్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం భారతదేశంలోనే ఎత్తైన విగ్రహం. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లతో భారీ స్థాయిలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. 750 ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సులను కూడా ప్రజల కోసం నడుపుతున్నారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున రాష్ట్ర సచివాలయం పక్కన ఈ విగ్రహం ఉంది. విగ్రహావిష్కరణపై చర్చించేందుకు ఇటీవల కేసీఆర్ తన మంత్రులు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అక్కడ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించాలని నిర్ణయించినట్లు పీటీఐ నివేదిక తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను ఆహ్వానించారు. అంబేద్కర్ చేరుకునే లోపే 50 కిలోమీటర్ల లోపు అసెంబ్లీ కాంప్లెక్స్ కు వచ్చిన ప్రజలకు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. 98 ఏళ్ల రామ్ వంజీ సుతార్ విగ్రహం కోసం పెద్ద ఎత్తున కృషి చేశారని కేసీఆర్ గతంలో ప్రశంసించారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత సుతార్ను ప్రభుత్వం ఆహ్వానించి సత్కరించింది. ఇలా మన భారతీయ సంస్కృతిలో, మన భారతదేశంలో ఎంతో అద్భుతమైన శిల్పకళలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని శిల్పాల గురించి తెలుసుకోవడానికి మరో కురుక్షేత్రం ద్వారా అందించడానికి చిన్న ప్రయత్నం. మరొక అద్భుతంతో మళ్ళీ మీ మరో కురుక్షేత్రంలో భారతీయ సంస్కృతి కార్యక్రమం ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.